హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మరి చిన్న ఫ్యామిలీ కోసం అయితే ఒక 2 BHK హౌజు చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ మరి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఏంటంటే మన దగ్గర మరి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ తీసుకుని అయితే మీకైతే న్యూ హౌసెస్ పైన మరి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మీకు నచ్చే ప్రాపర్టీ అయితే చూపడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు మరి ప్రాపర్టీ డీటెయిల్స్కి అయితే వెళ్దాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది. మరి డైమెన్షన్ కూడా చూసినట్టయితే 20x45 20x45 అనేది చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. మరి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 20 ఉంది, డెప్త్ వచ్చేసి 45 ఉంది. నార్త్ ఫేసింగ్లో హౌస్ డిజైన్ చేయడం వల్ల ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని, అలాగే మనకు ఎలాంటి ప్లేస్ అయితే వేస్ట్ కాకుండా మంచి ప్లానింగ్ చేయొచ్చు అని చెప్పేసి నార్త్ ఫేసింగ్లో అయితే మరి మంచిగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో మెట్ల కింద అయితే వాష్రూమ్ మనకైతే అడిషనల్గా అయితే ఒకటి వాష్ ఏరియా అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈస్ట్ సైడు గల్లీ ఇచ్చారు. ఈస్ట్ సైడు మరి మనకు వాస్తు ప్రకారం కూడా ఓపెన్ ప్లేస్ ఉండాలి కాబట్టి ఈస్ట్ సైడ్ కూడా గల్లీ ఇవ్వడం జరిగింది. ఒక 4 feet గల్లీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీకు చిన్న వెహికల్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఒక వ్యాగనర్ కార్ కానీ లేదా ఆల్టో కార్ కానీ మీకు చిన్నది డస్టర్ లాంటి కార్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఫ్యూచర్లో మరి ఒకవేళ G+1 కూడా అట్లా కట్టుకుంటే కూడా 2 wheeler పార్కింగ్ చేసుకోవడం కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు. మరి మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అయితే మెయిన్ డోర్ సింహదారం అయితే ఇన్స్టలేషన్ చేశారు. దానికి వచ్చేసి మరి ఇండియన్ టేక్వుడ్ తోటి చేసిన ఒక మంచి డోరు, మరి కాస్ట్తో కూడుకున్న డోర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్ అయితే ఇది ఇచ్చారు సింహదారము. మరి ఈస్ట్ సైడ్ కూడా దీనికి ఒకటి అడిషనల్గా కూడా దీనికి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి హాల్ చూస్తున్నాము 4 మూలలు స్క్వేర్లో ఉంది. చూడొచ్చు మీరు సోఫా సెట్స్ అలాగే చైర్స్ ఇక్కడ వేసుకుంటే టీవీ యూనిట్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగా మరి ప్లానింగ్ చేశారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగు అలాగే పైన ఫాల్ సీలింగ్ విషయంలో కానీ టీవీ యూనిట్లో కానీ మరి చక్కగా దీనికైతే ఒకటి ఫ్రేమ్ కూడా అడిషనల్గా దీనికి డిజైన్ చేశారు. మరి ఈ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, వెస్టర్న్తో కూడుకున్నది. అలాగే కామన్ ఏదైతే వాష్రూమ్ ఏదైతే ఉన్నదో మరి కామన్కి ఇచ్చిన వాష్రూమ్లో మాత్రం ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మరి లొకేషన్ చూసుకున్నట్టయితే టోటల్గా చుట్టూ సరౌండింగ్ అయితే మరి నేబర్స్ అయితే స్టే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ హౌసెస్ కాలనీలు అయితే టోటల్గా డెవలప్మెంట్ పోయింది. దీనికి వచ్చేసి మరి సీసీ రోడ్ అయితే ప్రజెంట్ అయితే లేదు. బోరు మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్లో ఉంది. దీనికి వచ్చేసి 25 feet రోడ్, మరి 25 feet రోడ్ అయితే దీనికి అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మరి 9/10 ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10/11 అయితే ఉన్నది. 9/10 అలాగే 10/11 మాస్టర్ బెడ్రూమ్ సైజు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ సైజులో కూడా మీరు ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు. ఇది ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మరి బయటకు వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఈ ఏరియాలో అయితే మనకు రైట్ సైడ్లో అయితే ఒకటి వాష్రూము, మరి ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ మరి నియర్ బైలో చూసుకున్నట్టయితే ఏదైతే మరి బస్వాయి రోడ్ ఏదైతే ఉన్నదో బస్వాయి రోడ్కు మనకు జస్ట్ 1/2 kilometer దూరంలో ఉంటుంది. అంటే మీకు వాకబుల్ డిస్టెన్స్, మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో మీకు అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీకు స్విగ్గీ జొమాటోతో పాటు మరి క్యాబ్స్ కూడా, ఆటోస్ కూడా అన్నీ కూడా మీరు ర్యాపిడో లాంటివి కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇందులో మీకు చాలా పెద్దగా అయితే కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ బీరువా లాంటిది కానీ మీరు ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్కి అయితే లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాష్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసెస్ ఉందని చెప్పుకోవచ్చు. 2 వాష్రూమ్స్ అలాగే మనకు 2 వాష్ ఏరియాస్ అయితే దీనికి ఇచ్చారు. ఏదైతే మెట్ల కింద చూసినామో మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. మరి ఈస్ట్కు ఆగ్నేయ సైడ్ మూలకు కూడా దీనికి వాష్ ఏరియా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి నార్త్ ఫేసింగ్లో ఉంది. దీనికి వచ్చేసి 20x45 డైమెన్షన్ ఉంది. ఆగ్నేయంలో మరి వాస్తు ప్రకారం కూడా దీనికి ఆగ్నేయంలో కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ప్లేస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. కిచెన్కు పక్కనే సపరేట్గా మరి పూజ గది కూడా దీనికి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా వచ్చేసి నాదర్గోల్ నుంచి ఏదైతే మల్లాపూర్ పోయే రోడ్డు, నాదర్గోల్ నుంచి
మల్లాపూర్ పోయే రోడ్డు ఏదైతే ఉన్నదో మల్లాపూర్ రోడ్డు కుర్మలగూడ రోడ్ ఏదైతే ఉన్నదో మరి కుర్మలగూడకు వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఇది మనకు కుర్మలగూడ విలేజ్లో వచ్చింది. నియర్ బైలో చూసుకున్నట్టయితే ఎలిమినార్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ దూరంలో, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చూసే వాళ్ళకైతే జస్ట్ 8 కిలోమీటర్ దూరంలో, ఎయిర్పోర్ట్ నుంచి అయితే జస్ట్ 8 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 52 lakhs, 52 లక్షలతో ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది ఆల్మోస్ట్గా ఇది ఫిక్స్ ప్రైస్ అని చెప్తున్నారు బిల్డర్ వచ్చేసి. దీనిపైన మీరు మరి కొంచెం కూడా మీరు తక్కువ అయితే ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనిపైన మీరు ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంకులను కూడా దీనిపైన తీసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. మరి ప్రాపర్ డీటెయిల్స్ మరోసారి చూసుకున్నట్టయితే డైమెన్షన్ వచ్చేసి 20x45 100 స్క్వేర్ యార్డ్, 2 BHK, 2 బాత్రూమ్స్తో పాటు 2 వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే 2 వాష్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు కుర్మలగూడలో ఉంది. మనకు నాదర్గూడ నుంచి చూసుకుంటే మాత్రం 3 నుంచి 4 కిలోమీటర్ అవుతుంది. ఎయిర్పోర్ట్కు 8 కిలోమీటరు, మరి మెట్రో స్టేషన్కి వచ్చేసి 12 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి మరి ఫుల్ LRS పేడు, G+1 పర్మిషన్ అయితే ఉన్నది. మరి ఒకవేళ మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్, బ్యాంక్ లోన్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కొనాలనుకున్న వాళ్ళు, అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మరి రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.